విద్యాశాఖను గాడిలో పెట్టే పనిలో ఉంది రాష్ట్ర సర్కార్. లాంగ్ లీవ్ లో ఉన్న టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించే పనిలో పడింది. అనుమతి లేకుండా ఏండ్ల తరబడి సెలవుల్లో ఉంటున్న వారిపై తొలగింపు వేటు వేయనుంది. ఇక జిల్లాల వారీగా లిస్టు సిద్ధం చేసి సర్వీస్ రిమూవల్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. కొత్తేడాదిలో విద్యా వ్యవస్థను మరింతగా గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర సర్కార్. అయితే అంతకంటే ముందే ప్రభుత్వ టీచర్లను ఎంఈఓలను భర్తీ చేసింది. మెగా డిఎస్సితో 11,000 మంది టీచర్ పోస్టులను నింపింది. కొన్నేండ్లు మండలానికి ఎంఈఓలు లేకపోవడంతో సర్కారీ బడులు ఆగమయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మండలానికి ఎంఈఓను నియమించారు. ప్రతి గ్రామానికి తండాకు ప్రభుత్వ స్కూల్ ఉండేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. మరోవైపు ప్రభుత్వ టీచర్లు సక్రమంగా స్కూల్ కు వెళ్లకుంటే చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. చాలా కాలంగా అనుమతి లేకుండా లీవ్ లో ఉన్న వారిపై వేటు వేస్తోంది. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది టీచర్లను సర్వీస్ నుంచి తొలగించారు డీఈఓ. అయితే సెలవులపై వెళ్లిన ఈ 16 మంది టీచర్లు గత 10-15 ఏళ్లుగా తిరిగి స్కూల్ కు రావడమే లేదు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రిప్లై రాకపోవడంతో వారిని తొలగించినట్లు డీఈఓ తెలిపారు. తొలగించిన 16 టీచర్లలో 15 మంది ఎస్జిటి టీచర్లు ఉంటే ఒకరు మాత్రం స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉన్నారు. 12 మంది టీచర్లు రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచే డుమా కొడుతున్నారు. దీంతో చాలా సార్లు నోటీసులు ఇచ్చినా రిప్లై రాకపోవడంతో సర్వీస్ నుంచి తొలగించింది విద్యాశాఖ. రీసెంట్ గా హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. గత 10 ఏళ్లుగా స్కూల్ ముఖం చూడని టీచర్లను విధుల నుంచి తొలగించారు విద్యాశాఖ అధికారులు. పెద్దపల్లిలో 15 మంది ఉంటే హైదరాబాద్ జిల్లాలో 18 మంది టీచర్లు తొలగించిన జాబితాలో ఉన్నారు. మిగతా జిల్లాలో కూడా లాంగ్ లీవ్ లో ఉండి స్కూల్ కు రాకుండా విద్యాశాఖ అధికారులకు కనీసం వివరణ కూడా ఇవ్వకుంటే సర్వీస్ రిమూవల్ తప్పవని హెచ్చరిస్తుంది విద్యాశాఖ. ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన డీఈఓలు డుమ్మా కొడుతున్న టీచర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కారణంగానో లేదంటే పై చదువుల కోసమో టీచర్లు లీవ్లకు వెళ్తుంటారు. మరికొందరు విదేశాలకు వెళ్లడానికి లీవ్లు తీసుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలగించిన టీచర్లలో మహిళా టీచర్లు ఉన్నారు.